హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మన ఊహకు అందనటువంటి, ఊహకు మించినటువంటి రసం అండి. మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక వెరైటీ రసాన్ని మీకు చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి రెసిపీ. అలాంటి రసాన్ని ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నాను. అది ఏది అంటారా? మైసూర్ రసం అండి. మన సైడ్ చేసే రసం కాకుండా ఈరోజు మనకు వెరైటీగా కొద్దిగా మైసూర్ రసాన్ని చేసి చూపించబోతున్నానండి. ఈ ఒక్క రసం ఉంటే చాలండి. ఏ పప్పు అవసరం లేదు, ఎటువంటి కర్రీస్ అవసరం లేదు. ఒక ప్లేట్ రైస్ని ఈ రసంతోనే తినేసేయచ్చండి. మనం ఎప్పుడు పప్పుతో తిన్న తర్వాత కంపల్సరిగా మనకు రసం ఉండాలి కదండి. ఆ విధంగా పప్పు లేకుండానే ఇదే రసంతో ప్లేటు భోజనాన్ని లాగించేస్తారండి. అట్లాంటి రసాన్ని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రసం మరి ప్రిపేర్ చేద్దామా? నేను రసం కోసం ఇక్కడ ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను చూడండి. దాని రసాన్ని ఇప్పుడు ఈ బౌల్లోనికి వేసేసుకుందాం. అలాగే ఒక చిన్న సైజు టమోటాను కూడా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇది కూడా వేసేసి మనం ఏం చేయాలి? ఈ చింతపండు రసము బాగా మనం బాయిల్ చేసుకోవాలండి. మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని పోసేసుకుంటున్నాను చూడండి. చూడండి కరెక్ట్గా కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇది బాగా మరిగించుకోవాలండి. ఎంత మరిగితే చింతపండు గుజ్జు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి కదా. ఏ రసంలో అయినా మనము సాల్ట్ని వేసేసుకుంటాం కదా. సాల్ట్ని వేసేసుకొని ఇది ఎంత వీలైతే మనం అంత బాయిల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రసంలోకి ఒక స్పెషల్ మసాలాను తయారు చేసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఏదన్నా మసాలాను వాడుతుంటాం కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాను వాడకుండా మనం ఇప్పుడు ఒక వెరైటీ మసాలాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి. అందుకోసం అనేసి నేను కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి, అంతే. చూసారు కదా. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి చూడండి పచ్చి శనగపప్పు అండి 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. అలాగే 1 స్పూన్ కందిపప్పును వేసేసుకుంటున్నాను చూడు. క్వాంటిటీ కూడా చెప్తున్నానండి నేను. అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 1/2 స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి చూడండి. జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలని యాడ్ చేసేసుకోవాలండి. చూసారుగా ధనియాలు. అలాగే మిరియాలండి, ఒక 10 వరకు మిరియాలని వేసేసుకుంటున్నాను చూడండి. ఇవి బాగా దోరగా వేపుకోవాలి చూడండి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని వేసేసుకోవాలండి. ఎండుమిర్చి కలర్ కోసం వేసుకుంటున్నాము. దాంతోపాటుగా టేస్ట్ కూడా ఎండుమిర్చి వేయడం వల్ల బాగుంటుందండి. మనం ఎక్కువగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోకూడదు ఏదైనా రసాలు చేసేటప్పుడు అండి. ఈ విధంగా రసం చేసేటప్పుడు అస్సలు యూజ్ చేయకూడదండి. మనం రసానికి ఎప్పుడైనా సరే రసం పౌడర్ని వేసేసుకుంటుంటాం కదా, షాప్లో తెచ్చుకున్నది. అలా లేకుండా ఇలా ఫ్రెష్గా మనము పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే రసం టేస్టే వేరండి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఎండుమిర్చి కాస్త వేగిన వెంటనే ఫ్రెష్ కరివేపాకును వేసేసుకోవాలి చూడండి. కరివేపాకు వేస్తే దాని ఘుమఘుమనే వేరండి. చూసారు కదా. బాగా దోరగా వేపుకోవాలి. చూడండి కొబ్బరి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఫైనల్గా యాడ్ చేయవలసినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇంగువ అండి. నేను చిటికెడు ఇంగును వేసేసుకుంటున్నాను. మైసూర్ స్పెషల్ రసానికి ఇంగువ లేకపోతే అస్సలు రసమే లేదండి. అందుకోసం అనేసి కంపల్సరీ మనము ఇంగువని యాడ్ చేసేసుకోవాల్సిందే దీంట్లో.
అప్పుడే ఆ రసానికి టేస్ట్ వస్తుందండి. ఇంగువ వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేపకూడదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి, పౌడర్ లాగా. ఈలోపు మనం బాయిల్ చేసుకున్నటువంటి చింతపండు బాగా మరగడం స్టార్ట్ అయిపోయింది కదా. నేను ముందుగానే అండి ఒక చిన్న కప్పు నిండా కందిపప్పును ఉడకబెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాను చూడండి. చూసారా, ఇంకా టైం వేస్ట్ కాకూడదనేసి ముందుగానే కందిపప్పు నానబేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఈ కందిపప్పును మనం ఇందులోనికి వేసేసుకోవాలి. కదా, రసం వెరైటీగా ఉంది కదా. చూడండి, మనం రెగ్యులర్గా చేసుకునేలా అయితే లేదండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీని రుచి చూడండి. మనం ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఇదే రసాన్ని చేసుకొని తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి కాస్త పసుపుని యాడ్ చేసేసుకుందామా. పసుపు కంటే ముందు కాస్త ఆ ఫ్లేవర్ రావడం కోసం నేను కరివేపాకును డైరెక్ట్గా లేకుండా కాస్త ఈ విధంగా తుంచి వేసుకోవాలి చూడండి. ఈ విధంగా తుంచి వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అది రసానికి బాగా పట్టుకుంటుంది చూడండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి ఇప్పుడు పసుపుని యాడ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ లేకుండా లైట్గా వేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు కాస్త పసుపు వేసేసుకున్నాను, అయినా కూడా కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసము వేసుకోవచ్చు, లేదు అంటే ఏం పర్వాలేదండి. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి చూడండి. ఇది ఉడికేలోపు మనం అక్కడ వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకుందాం మసాలాను. రసం బాగా మరగాలి చూడండి. చూడండి, రసం బాగా ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలాను ఇందులోనికి వేసేసుకోవాలి చూడండి. సిమ్లో పెట్టేసి వేయండి, ఎక్కడ గుట్టలు కట్టకుండా వస్తుంది చూడండి. ఎందుకంటే మనం కందిపప్పు శనగపప్పు వేసాం కదా, అందుకోసం అనేసి కాస్త. కానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఆ స్మెల్లే ఇంకెప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉందండి ఇది. ఆ అరోమా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటలు లేకుండా మనము బాగా కలిపేసుకోవాలి చూడండి. మసాలా వేసిన తర్వాత 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి చూడండి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా మనకు రసానికి పట్టుకోవాలి కదా. ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిద్దాం. రసం చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందులోనికి ఫైనల్గా మనము పోపును వేసేసుకోవాలి. పోపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. మరి ఎక్కువగా వేసుకోకూడదండి ఆయిల్ కూడా. రసంలో కానీ పప్పుచారులో కానీ ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము అంటే అది పైకి తేలుతుందండి ఆయిల్, అందులో వాటర్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి అది పైకి వచ్చేస్తుంది, మనం ఎంత ఆయిల్ వేసామా అనుకుంటాం. అందుకోసం అనేసి పప్పుచారుకు రసానికి ఆయిల్ కొద్దిగా తక్కువనే వాడాలి. ఇప్పుడు ఒక 4-5 తెల్లవాయలను వేసేసుకుంటున్నాను చూడండి. ఇవి కాస్త వేగుతూనే ఆవాలు జీలకర్ర అండి, ఇవి కాస్త చిటపటలాడుతూనే కామన్ అండి కరివేపాకు. కరివేపాకు వేసిన వెంటనే మనకు ఘాటు వస్తుంది కాబట్టి ఫైనల్లో నేను ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి చూడండి. అంతే, పోపు రెడీ అయిపోయిందండి. పోపును ఇందులోనికి వేసేసుకోవాలి. చూసారు కదా, రసము కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనం ఇందులోనికి వేసేసుకోవాల్సిన
ఐటమ్ ఏంటి అంటే తెలుసు కదా, కొత్తిమీర. ఈ విధంగా ఫ్రెష్ కొత్తిమీరను వేసేసి మనము ఒక్కసారి కలిపేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మనకు ఫైనల్గా మైసూర్ రసం రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి రసం ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. ఇందులోనికి ఏ పప్పు ఏ కర్రీస్ కూడా పనికి రావండి. చూడండి మరి అంత పల్చగా లేదు, మరి అంతని చిక్కగా కూడా లేదండి. ఒక రకంగా వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా టమోటా మధ్య మధ్యలో మనకు కాస్త కొత్తిమీర వేసుకొని తింటూ ఉంటే ఎంత రైస్ అయినా గుటగుట అని పోతుంటుంది కదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రసం నచ్చిందా? నచ్చినా లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.